హైదరాబాద్లో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా పుష్ప 2 సినిమా విడుదలై ఏ రకంగా రికార్డులు సాధించిందో మనమంతా చూసాము. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్న కొన్ని రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ కి బిగ్ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పైగా చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే తాజాగా ఒక హిందీ ఛానల్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. హోంశాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశామంటున్నారు. అక్కడ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. జనం ప్రాణం పోయింది. అయినా కేసు పెట్టొద్దా? రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటకు వచ్చి చేతులూపి హడావిడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కంట్రోల్ కాలేదు. నాకు చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ తెలుసు. అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత. అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత. నాకు బంధువు కూడా. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు. అయినా రాజ్యాంగం చట్టం ప్రకారమే జరుగుతున్నాయి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు కాగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక వ్యక్తులంతా అల్లు అర్జున్ ఇంటికి, అలాగే చికట్పల్లి పోలీస్ స్టేషన్కి, నాంపల్లి కోర్టు, హైకోర్టుకు, ఇటు చెల్లపల్లి జైలుకు కూడా చేరుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త అయితే వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ అరెస్టు వార్తలు వినగానే బాలయ్య అరవింద్ గారికి ఫోన్ చేసి ధైర్యంగా ఉన్నామని, ఏమీ కాదని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా నాగవంశిని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు బెయిల్ రావాలని, లేదంటే సోమవారం వరకు వచ్చే అవకాశం లేదని అరవింద్ టెన్షన్ పడుతున్న విషయాన్ని నాగవంశి బాలయ్యకు చేరవేయడం, బాలయ్య అరవింద్ గారికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి జరిగినది దారుణమని, అందుకు చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాన్ని తీసుకోమని ప్రోత్సహిస్తూనే ఇంటరిం బెయిల్ వచ్చేలా చూడమని కోరడంతో మెత్తబడిన రేవంత్ రెడ్డి పీపీకి సంబంధిత ఆదేశాలు ఇవ్వటం, అరవింద్ కోరుకున్నట్లు బెయిల్ రావడం జరిగింది అని అల్లు కాంపౌండ్ వర్గాల ద్వారా సమాచారం అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.